Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిలో చిచ్చు, పవన్ మాటలు నిజమవుతాయా? కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ ఉద్దేశపూర్వకంగానా లేక అన్యాపదేశంగా ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేకున్నా ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహాలే ఉన్నాయన్న అనుమానాలకు తావు ఏర్పడింది. పబ్లిక్గా ఇది హెచ్చరికే అయినా లోలోన తన పార్టీ నాయకులకు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జనసేన నేతలను కంట్రోల్ చేసేందుకే ఈ డైలాగులు పేల్చి ఉంటారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితులలో కూటమిలో చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదన్నది నిజం. గతంలో వైసీపీ కాపు ఓట్లను చీల్చే ప్రయత్నాలు చేయగా దాంతోనే పార్టీకి నష్టం వాటిల్లిందన్న అభిప్రాయం ఉంది. జనసేనను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల వల్ల పవన్కు ఓటర్ల మద్దతు పెరిగిందని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి సైతం ఈ నిజాన్ని గుర్తించి పవన్పై నేరుగా వ్యాఖ్యలు చేయడం మానేశారని వైసీపీ వాళ్లే చెబుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేరుగా వైసీపీని టార్గెట్ చేసినట్లుగా కనిపించినా ఆ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య కొన్ని ప్రాంతాలలో విభేదాలు, పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి. నియోజకవర్గాలలో కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరులు, తామే ఎక్కువ పనిచేస్తున్నామన్న కౌంటర్లు చిన్న చిన్న విభేదాలకు దారితీయగా అటు నాయకుల మధ్య కూడా చిచ్చు రగులుతోంది. జనసేన నేతలపై టీడీపీ నేతల నుంచి విమర్శలు వస్తూ ఉండగా అదేవిధంగా టీడీపీ నాయకులపై జనసేన వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాపక్షంగా పనిచేయాల్సిన సమయంలో నాయకుల మధ్య గొడవలు బయటపడడంతో పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితిని నియంత్రించాలన్న దృక్పథంతోనే చిచ్చు పెట్టే ప్రయత్నాలు అన్న డైలాగ్ వేసినట్టు అనిపిస్తోంది. ఈ వ్యాఖ్యల ద్వారా పవన్ ఒకవైపు వైసీపీపై విమర్శలు చేస్తూనే మరోవైపు తన పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారన్నది స్పష్టమవుతోంది. కూటమిలో ఐక్యత అవసరం ఉందన్న సందేశాన్ని కూడా ఆయన ఈ మాటల ద్వారా పరోక్షంగా ఇచ్చారని రాజకీయ విశ్లేషకుల అంచనా.